వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్తుండగా టోల్గేట్ వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ని తన కారు నుంచి దింపి పోలీసుల కారులో బలవంతంగా తరలించారు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే సమాధానం చెప్పకుండా లాక్కెళ్లారు. కనీసం కారణాలు కూడా చెప్పకుండా పోలీసులు సందీప్ పై దౌర్జన్యంగా వ్యవహరించారు. సందీప్ ను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారో తెలియక వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత 15 రోజులుగా పోలీసులు సందీప్ ఇంటి చుట్టే తిరుగుతున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నేతలు లేదా ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరి సందీప్ ని ప్రస్తుతం ఎక్కడ ఉంచారు? మరి ఏంటి అప్డేట్స్? దుర్గా, చాలా దారుణమైన పరిస్థితి. ఈ విజువల్ చూస్తుంటే అది పోలీసులు అరెస్ట్ చేయటమా, లేకపోతే దారి కాచి కారు ఆపి ఒక దుండగులు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఎలా తీసుకువెళ్తారో పోలీసులు ఆ మాదిరిగా సందీప్ను తీసుకువెళ్లిన పరిస్థితి. చాలా రోజుల నుంచి సందీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా కొనసాగుతున్నారు. అయితే అమరావతిలో జరుగుతున్న అక్రమాలని వెలుగెత్తి మాట్లాడుతున్నారు. దాదాపు పోలీసులు వరుసగా ఆయన్ని స్టేషన్కి పిలిచి అమరావతి మీద మీరు మాట్లాడడానికి వీల్లేదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదంటూ అనేక మార్లు సందీప్ని హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో దాదాపు 15 రోజుల నుంచి ఆయన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున వస్తున్నారు, వెళ్లిపోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్లిపోతూ ఉన్నారు. ఆయన ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో దారి కాస్తూ ఉన్నారు. ఎవరూ లేని పరిస్థితి సమయంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు ఆయన 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్తే సందీప్ ఇంటికి వాసు తుళ్లూరు సిఐ వాసుతో పాటు కొంతమంది వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భార్యని బెదిరించారు. ఖచ్చితంగా మీ సందీప్ ని అరెస్ట్ చేస్తామని కూడా బెదిరించడం జరిగింది. ఇలా ఇంటికి వెళ్లటం, అరెస్ట్ చేస్తామని బెదిరించడం ఇలా పదే పదే చెప్తూ ఉన్నారు. సందీప్ ఒకటే చెప్తున్నారు, నా మీద ఏమైనా కేసులుంటే ఖచ్చితంగా నాకు నోటీస్ ఇవ్వండి, చట్టబద్దంగా అరెస్ట్ చేయండి, ఖచ్చితంగా నాకేం ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మాట్లాడకూడదని పోలీసులు పదే పదే స్టేషన్కి పిలుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా కాజా టోల్గేట్ వద్ద కారు ఆపి తుళ్లూరు సిఐ వాసుతో పాటు మరికొంతమంది సివిల్ డ్రెస్ లో ఆయన్ని బలవంతంగా వేరే కారులోకి, ప్రైవేట్ కారులోకి ఎక్కించుకుని తుళ్లూరు తీసుకువెళ్లినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెబుతోంది, సివిల్ డ్రెస్ లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా యూనిఫామ్ లో ఉండాలని. కానీ ఆ విజువల్ చూస్తే ఎక్కడ యూనిఫామ్ లో లేరు. దొంగలు, ఒక దోపిడీ దొంగలు అరెస్ట్ చేసినట్లు కూడా అరెస్ట్ చేసి అతన్ని తీసుకువెళ్లడం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. దుర్గా.